హీరో వాళ్ళ ఇంటికి ఎవరో ఒక బొమ్మ పంపిస్తారు. ఆ బొమ్మ వచ్చిన కొద్దిసేపటికే అతని భార్య దారుణంగా చనిపోతుంది. అతని భార్యని ఆ బొమ్మ చంపిందని తెలుసుకున్న హీరో ఆ బొమ్మను వాళ్ళ ఇంటికి ఎవరు పంపించారు, అది మనుషులని ఎందుకు చంపుతుందని ఒక భయంకరమైన విషయాన్ని హీరో ఎలా కనిపెట్టాడనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పేరు డెడ్ సైలెన్స్. అండ్ వెల్కమ్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హ్యాపీగా ఉన్న హీరోని అలాగే అతని భార్యని చూపిస్తారు. అదే టైంలో వీళ్ళకి కాయిన్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరో బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద బాక్స్ లో గిఫ్ట్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పప్పెట్ బొమ్మ చూసి షాక్ అవుతారు. అలాగే హీరోకి చిన్నప్పుడు విన్న మేరీసా కథ గుర్తొస్తుంది. కొద్దిసేపటి తర్వాత హీరో డిన్నర్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. హీరో తిరిగి వచ్చినప్పుడు అతన్ని భయపెట్టడానికి అతని భార్య ఆ బొమ్మని బెడ్ పై దాస్తుంది. అలాగే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడే తెలుస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత బయట సౌండ్ వినిపిస్తే హీరో వచ్చాడనుకుని బయటకు వచ్చి చూస్తుంది. కానీ అక్కడ సాంగ్ ప్లే అవుతుంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ సాంగ్ సౌండ్ తగ్గి ఇల్లు మొత్తం సైలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి సౌండ్ లేదు, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇదంతా చూసి భయపడిన ఆమె బొమ్మ దగ్గరకు వెళ్తుంటే ఆమె ఒక్కసారిగా గాల్లోకి తేలి కింద పడుతుంది. అలాగే ఆమె నోటి నుంచి రక్తం వచ్చి ఎవరో ఆమెని వెనక్కి లాక్కెళ్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన హీరో భార్య కనిపించట్లేదని వెతుకుతుంటే రూమ్ లో నుంచి అతని భార్య పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరో రూమ్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ చూసి భయపడతాడు. బెడ్ షీట్ తో క్లోజ్ చేసి ఏదో ఒక రూపం కనిపిస్తుంది. ఆ బెడ్ షీట్ తీసి చూసిన హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే అతని భార్య చనిపోయి ఆమె నాలుక కనిపించదు. ఆ తర్వాత చూస్తే హీరో పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఎందుకంటే హీరో తన భార్యను చంపాడని పోలీసులు అనుమానిస్తారు. కొద్దిసేపటి తర్వాత హీరో దగ్గరికి ఒక పోలీస్ వచ్చి నీ భార్యని ఎందుకు చంపావని అడిగితే నా భార్యను నేనెందుకు చంపుతానని పోలీసుతో గొడవ పడతాడు. నా భార్య చనిపోయే ముందు మా ఇంటికి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఎవరు పంపించారో తెలుసుకున్నారా అని హీరో అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఈ హత్య చేసింది నువ్వే అని తెలిస్తే నిన్ను అరెస్ట్ చేస్తాము. అప్పటి వరకు నువ్వు బయట ఉండొచ్చని పోలీస్ చెప్తే అప్పుడు హీరో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లి బొమ్మ వచ్చిన బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే దానిపై మేరీసా అనే పేరుతో పాటు రేవన్ ఫైర్ అనే ఊరి పేరు కూడా ఉంటుంది. రేవన్ ఫైర్ అనేది హీరో వాళ్ళ ఊరు. ఈ పేరు చూసిన వెంటనే హీరో వాళ్ళ ఊరు వెళ్లి చూస్తే ఊరిలో మనుషులెవరూ కనిపించరు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఉండే ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఆమె ఉంటుంది. ఆమె హీరోకి స్టెప్ మదర్. కానీ ఇప్పటి వరకు హీరో ఎప్పుడు ఆమెని చూడలేదు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి చూస్తే అతను ఒక వీల్ చైర్ లో ఉంటాడు. హీరోకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా హీరోని ఆ ఊరి నుంచి దూరంగా ఉండమని చెప్తాడు. అలాగే వాళ్ళ నాన్నకి స్ట్రోక్ వచ్చిందనే విషయం హీరోకి ఇప్పుడే తెలుస్తుంది. మీరు నాకు చిన్నప్పుడు మేరీసా అనే ఒక కథ చెప్పేవారు. మేరీసా అనే ఆమె మన కలలోకి వస్తే మనం గట్టిగా అరవకూడదు. ఒకవేళ అరిస్తే ఆమె మనల్ని చంపిస్తుందని మీరు చెప్పారు. అసలు ఈ మేరీసా అంటే ఎవరని హీరో అడిగితే అది ఒక కట్టు కథని హీరో వాళ్ళ నాన్న చెప్తాడు. ఆ తర్వాత హీరో అతని భార్య అంత్యక్రియలు చేయడానికి ఆ ఊరిలో అంత్యక్రియలు చేసే హెన్రీ అనే అతని దగ్గరకు వెళ్తాడు. అలాగే అక్కడ పిచ్చి పట్టినట్టు ఉన్న హెన్రీ భార్య హీరోకి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి హీరో ఒక హోటల్లో రూమ్ తీసుకుని అతనితో పాటు తెచ్చిన బొమ్మని విండో దగ్గర ఉంచి పడుకుంటాడు. అప్పుడు ఆ బొమ్మ హీరో వైపు చూస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న సౌండ్ తగ్గితే అప్పుడు హీరో ఏమైందని కళ్ళు తెరిచి చూస్తే ఆ బొమ్మ అతని ముందు ఉంటుంది. అలాగే విండో దగ్గర భయంకరంగా ఉన్న ఒక బామ్మ కనిపిస్తుంది. వెంటనే హీరో లైట్ ఆన్ చేస్తే ఆ బామ్మ మాయమయ్యి బొమ్మ ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది. ఆ తర్వాత రోజు హెన్రీ హీరో భార్య బాడీని అంత్యక్రియలకి రెడీ చేయడానికి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డెడ్ బాడీని చూసి భయపడి ఆ డెడ్ బాడీకి ఫోటో తీస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆమెకి అంత్యక్రియలు చేస్తారు. అప్పుడే హీరోకి కొంచెం దూరంలో హెన్రీ భార్య కనిపిస్తుంది. వెంటనే హీరో ఆమెను ఫాలో అవుతూ వెళ్తే అప్పుడు ఆమె నీ భార్యను చంపిన వాళ్ళని చూసావా అని అడుగుతుంది. నా భార్యను చంపింది ఎవరని హీరో అడిగితే ఆమె అక్కడ ఉన్న ఒక సమాధిని చూపించి ఇలా అంటుంది. ఆ సమాధిలో ఉన్న ఆమె నీ భార్యను చంపింది. ఆమెకు పిల్లలు లేరు, బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అలాగే నువ్వు ఆ బొమ్మలని సమాధి చెయ్యాలని హీరోతో చెప్తుంది. నా భార్యకి మతి స్థిమితం లేదని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు హీరో ఆమె చూపించిన సమాధిపై ఉన్న మేరీసా పేరు చూసి షాక్ అవుతాడు. వెంటనే హోటల్ కు వెళ్లి ఆ బొమ్మపై ఉన్న పేరు చూస్తే బిల్లీ అని ఉంటుంది. మళ్ళీ ఆ బొమ్మని పట్టుకుని శ్మశానం దగ్గరకు వెళ్తాడు. వెళ్లే దారిలో ఆ బొమ్మ హీరోని భయంకరంగా చూస్తుంది. శ్మశానానికి వెళ్లిన హీరో సమాధిని వెతుకుతుంటే మేరీసా సమాధి పక్కన బిల్లీ సమాధి ఉంటుంది. అప్పుడు ఆ సమాధిని తవ్వి చూస్తే అందులో ఉన్న శవపేటిక ఖాళీగా ఉంటుంది. నిన్ను ఈ సమాధి నుంచి బయటకు ఎవరు తీశారని హీరో ఆ బొమ్మని మళ్ళీ శవపేటికలో పెడితే ఆ బొమ్మ హీరో
హీరో వైపు తిరిగి చూస్తుంది. ఆ తర్వాత హీరో ఆ బొమ్మని సమాధి చేసి రూమ్ కు వెళ్లి చూస్తే ఆ బొమ్మ మళ్ళీ రూమ్ లో ఉంటుంది. ఇది మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటే పక్కనే పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. ఆ బొమ్మని సమాధి నుంచి బయటకు తీసి ఇక్కడికి తెచ్చింది ఇతనే. ఆ ఊరి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే నా భార్యకి అంత్యక్రియలు చేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. నీ భార్య చనిపోయిన కేసులో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అయినా ఈ బొమ్మని ఎందుకు సమాధి చేశావని పోలీస్ ఆఫీసర్ అడిగితే మా ఊరిలో ఒక కథ ఉంది. మేరీసా అనే ఒక ఆమె దగ్గర కొన్ని బొమ్మలు ఉండేవి. ఆమె చనిపోయిన తర్వాత ఆమెతో పాటు ఆ బొమ్మలను కూడా సమాధి చేయమని చెప్పింది. సమాధి చేసిన ఆ బొమ్మలు బయటకు వస్తే ఇటువంటి దారుణాలు జరుగుతాయని చెప్పారు. అందుకే ఈ బొమ్మను మళ్ళీ సమాధి చేశానని హీరో చెప్తాడు. ఇటువంటి కట్టుకథలు నాకు చెప్పొద్దని ఆ బొమ్మని పట్టుకుని పోలీస్ ఆఫీసర్ పక్కన ఉన్న రూమ్ కి వెళ్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం పోలీస్ ఆఫీసర్ ఎక్కడికో వెళ్తే హీరో అతని దగ్గర ఉన్న బొమ్మని పట్టుకుని హెన్రీ వాళ్ళ ఇంటికి వెళ్లి హెన్రీ వాళ్ళ భార్యకు చూపించి ఈ బొమ్మ గురించి మీకేమైనా తెలుసా అని అడిగితే ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు అతని భర్త హెన్రీ వచ్చి నీ దగ్గర ఈ బొమ్మ ఉండకూడదని అంటే ఎందుకు ఉండకూడదని హీరో అడుగుతాడు. అప్పుడు హెన్రీ అతని చిన్నప్పుడు జరిగిన ఒక విషయం చెప్తాడు. హెన్రీ చిన్నప్పుడు రేవన్ ఫెయిర్ అనేది ఒక పెద్ద ఊరు. ఆ ఊరిలో ఒక షో థియేటర్ ఉండేది. ఒక రోజు హెన్రీ అక్కడికి షో చూడడానికి వెళ్ళాడు. ఆ షో ఏంటంటే మేరీసా అనే ఆమె పప్పెట్ షో చేస్తుంది. ఆమెకి నోరు తెరవకుండా మాట్లాడే టాలెంట్ ఉంది. అందుకే ఆమె ఒక బొమ్మని పట్టుకుని ఈ షో చేస్తుంది. ఆమె చేతిలో ఉన్న బొమ్మ పేరు బెల్లి. అప్పుడు మైకెల్ అనే చిన్న కుర్రాడు మేరీసాతో ఇలా అంటాడు, ఆ బొమ్మ మాట్లాడుతున్నప్పుడు మీ పెదవులు కదులుతున్నాయని అంటాడు. అప్పుడు ఆమెకి కోపం వచ్చి ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టు కోపంగా మాట్లాడుతుంది. ఆమె మైకెల్ పై కోపంతోనే ఈ విధంగా మాట్లాడింది. ఆ షో జరిగిన 2 రోజుల తర్వాత మైకెల్ కనిపించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే మేరీసా అనే ఆమెని ఎవరో చంపేశారు. ఆమెను చంపింది ఎవరని హీరో అడిగితే ఆమెని ఎవరు చంపారో మాకు తెలియదు, కానీ ఆమె చనిపోయే ముందు ఒక వీలునామా రాసింది. అదేంటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి పక్కనే ఆమె దగ్గర ఉన్న బొమ్మలన్నీ సమాధి చెయ్యాలి. ఆమె దగ్గర మొత్తం 101 బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలన్నిటినీ సమాధి చెయ్యాలని వీలునామాలో ఉందని హెన్రీ చెప్తాడు. అప్పట్లో హెన్రీ వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేవాడు. ఆ బొమ్మలని సమాధి చెయ్యడమే కాకుండా మేరీసాని కూడా బొమ్మలాగా మార్చాలని ఆ వీలునామాలో ఉంది. అందుకే హెన్రీ వాళ్ళ నాన్న మేరీసాని ఆ బొమ్మలాగా మార్చాడు. అప్పుడు మేరీసాని బొమ్మలాగా మార్చిన తర్వాత ఎలా ఉందో చూడడానికి హెన్రీ వాళ్ళ నాన్న లేనప్పుడు ఆమె డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి చూస్తాడు. అప్పుడు అనుకోకుండా ఆ శవపేటిక కింద పడిపోతే మేరీసా డెడ్ బాడీ బయటకు వస్తుంది. అలాగే ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీ మాయమవుతుంది. ఏమైందని చూస్తే ఆమె మెల్లగా హెన్రీ దగ్గరకు వస్తుంది. అదే టైంకి వాళ్ళ నాన్న వచ్చి అతన్ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఊరిలో చాలా మంది దారుణంగా చనిపోతారు. అలాగే చనిపోయిన వాళ్ళందరి నోట్లో నాలుక ఉండదు. చనిపోయిన వాళ్ళందరి ఫొటోస్ ని హెన్రీ హీరోకి చూపిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ భార్య కూడా ఇదే విధంగా చనిపోవడం చూసి షాక్ అయ్యానని హెన్రీ అంటాడు. అయితే ఆ థియేటర్ దగ్గరకు వెళ్తే నా భార్య ఎందుకు చనిపోయిందో తెలుస్తుందని హీరో ఆ థియేటర్ దగ్గరకు వెళ్తాడు. చెరువు మధ్యలో ఉన్న ఆ థియేటర్ దగ్గరకు వెళ్లి చూస్తే ఆ పాతబడిన థియేటర్ లో హీరోకి దొరికిన డైరీలో చూస్తే కొన్ని సంవత్సరాల ముందు కనిపించకుండా పోయిన ఆ చిన్న కుర్రాడి న్యూస్ ఆర్టికల్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా బొమ్మ ఎలా తయారు చేయాలని డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. అదే టైంలో ఆ ప్లేస్ మొత్తం సైలెన్స్ అవుతుంది. ఏమైందని చూస్తే అక్కడ ఉన్న అద్దంలో దెయ్యం కనిపిస్తుంది. వెంటనే హీరో ఆ థియేటర్ నుంచి పారిపోతాడు. మరోవైపు హెన్రీ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. హెన్రీ భార్య ఆ బొమ్మతో మాట్లాడుతుంటే అప్పుడు హెన్రీ వచ్చి ఆమెని తిట్టి ఆ బొమ్మని దాచేస్తాడు. ఆ తర్వాత అతను పని చేసుకుంటుంటే ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. కొన్నిసార్లు అతని భార్య బేస్మెంట్ లో కూర్చుని ఏడుస్తుంది. ఒకవేళ అతని భార్య బేస్మెంట్ లో ఉందేమో అని లోపలికి వెళ్లి చూస్తే ఆ బేస్మెంట్ డోర్ క్లోజ్ అవుతుంది. అది చూసి భయపడిన ఇతను వెంటనే డోర్ ఓపెన్ చేయమని అరుస్తాడు. అప్పుడే అతనికి మేరీసా వాయిస్ వినిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మేరీసా ఉంటుంది. ఆ తర్వాత ఆమె హెన్రీ నాలుకని తీసుకుని ఇప్పటి నుంచి నీ వాయిస్ నాదే అని అంటుంది. ఈ విధంగా హెన్రీ చనిపోతాడు. మరోవైపు హీరో వాళ్ళ నాన్న దగ్గరికి ఒక విషయం అడగడానికి వెళ్తాడు. అదేంటంటే థియేటర్ లో దొరికిన డైరీలో మైకెల్ అనే కుర్రాడు మిస్సింగ్ అని ఉంటుంది కదా, అతను హీరో వాళ్ళ ఫ్యామిలీకి చెందినవాడే. దీని గురించి అడిగిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఒక నిజం చెప్తాడు. అదేంటంటే మైకెల్ కనిపించకుండా పోయిన తర్వాత ఆ ఊరిలో ఉన్న కొంతమంది మేరీసా నాలుక కట్ చేసి ఆమెని దారుణంగా చంపేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె దెయ్యంలా వచ్చి ఆమెను చంపిన వాళ్ళందరినీ దారుణంగా చంపేసింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా దారుణంగా చంపి వాళ్ళ నాలుకని పట్టుకెళ్లిపోయేదని హీరో వాళ్ళ నాన్న ఈ విధంగా మేరీసా గురించి చెప్తాడు. ఆ మేరీసా నిన్ను చంపకూడదనే ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉంచానని చెప్తే ఈ ఊరికి దూరంగా ఉన్నా సరే నా భార్య
భార్య ఎందుకు చనిపోయిందని, అలాగే ఆ బొమ్మని మా ఇంటికి ఎవరు పంపించారని అడిగి హీరో అక్కడి నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా అంటాడు, నేను శ్మశానంలో ఉన్న శవపేటికలని ఓపెన్ చేసి చూశాను, కానీ వాటిలో ఉన్న బొమ్మలు కనిపించలేదు. ఆ 100 బొమ్మలని ఏం చేసావని అడిగి ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తున్నానని అంటాడు. అప్పుడే హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరని చూస్తే హెన్రీ మాట్లాడుతాడు. నీ భార్యను ఎవరు చంపారో నాకు తెలుసు, ఆ థియేటర్ దగ్గరకు వస్తే ఎవరు చంపారో చెప్తానని హెన్రీ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ తో ఇలా అంటాడు, నేను నా భార్యను చంపలేదని కొద్దిసేపట్లో మీకు తెలుస్తుందని హీరో అంటే ఆ పోలీస్ ఆఫీసర్ హీరో మాటలు నమ్మకుండా అతన్ని అడ్డుకుంటాడు. అప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ ని పక్కకి తోసి ఆ థియేటర్ దగ్గరకు వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ కూడా థియేటర్ దగ్గరకు వెళ్లి హీరోని గన్తో బెదిరించి ఇక్కడ హెన్రీ అనే వ్యక్తి లేడని అంటే నేను ఇక్కడే ఉన్నాను అని హెన్రీ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ విన్న తర్వాత పోలీస్ ఆఫీసర్ షాక్ అయ్యి హీరోతో పాటు లోపలికి వెళ్తాడు. ఇలా ఇద్దరు థియేటర్ లో ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ శ్మశానంలో కనిపించకుండా పోయిన 100 బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలన్నిటినీ ఇక్కడికి ఎవరు తెచ్చారని వీళ్ళు ఆలోచిస్తుంటే అక్కడే వాళ్ళకి బొమ్మలాగా అలాగే మనిషిలాగా ఉన్న ఒకటి కనిపిస్తుంది. అప్పుడు హీరో దగ్గరకు వెళ్లి చూస్తే అది కొన్ని సంవత్సరాల ముందు కనిపించకుండా పోయిన మైకేల్ బాడీ అని తెలుస్తుంది. అదే టైం కి ఆ ప్లేస్ మొత్తం సైలెన్స్ అయ్యి ఆ బొమ్మలన్నీ వీళ్ళ వైపు తిరిగి చూస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఆ బొమ్మలని చూస్తుంటే పక్కనే చైర్ లో ఇంకొక బొమ్మ ఊగుతూ కనిపిస్తుంది. అప్పుడు హీరో ఆ బొమ్మని మేరీసా అని పిలిస్తే నువ్వు చాలా తెలివైన వాడివని ఆ బొమ్మ హీరోతో అంటుంది. అలాగే ఆ బొమ్మ హీరోకి ఒక విషయం చెప్తుంది, నాకు ప్రాణంతో ఉన్న బొమ్మలు చెయ్యాలని కోరిక ఉండేది. ఆ టైంలోనే నాకు మైకేల్ దొరికితే అతని బాడీ పార్ట్స్ తో నేను బొమ్మని తయారు చేశాను. ఆ తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు నా నాలుక కట్ చేసి నన్ను దారుణంగా చంపేశారు. ఆ తర్వాత నేను దెయ్యంగా మారి మీ ఫ్యామిలీ వాళ్ళని అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశాను. నా నాలుకని కట్ చేసినందుకు వాళ్ళందరి నాలుకలని కట్ చేశానని ఆమె చెప్తుంటే హీరో ఆ బొమ్మ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ బొమ్మ హీరోని ఒక పెద్ద నాలుకతో టచ్ చేస్తుంది. ఇప్పుడే మనకి ఆ బొమ్మ వెనక ఉన్న మేరీసా కనిపిస్తుంది. ఆమె వెనక నుంచి ఆ బొమ్మని కంట్రోల్ చేస్తుంది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ బొమ్మని షూట్ చేస్తాడు. కానీ మేరీసా దెయ్యం అక్కడ ఉన్న వేరే బొమ్మలోకి వెళ్తుంది. సో అక్కడ ఉన్న బొమ్మలన్నిటినీ ఈమెనే కంట్రోల్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఆ బొమ్మని షూట్ చేసిన వెంటనే వేరే బొమ్మలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో బొమ్మలన్నిటినీ కాల్చేస్తాడు. ఆ తర్వాత మేరీసా అక్కడ ఉన్న మైకేల్ బాడీలోకి వెళ్తుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ అలాగే హీరో అక్కడి నుంచి పారిపోతుంటే ఆ దెయ్యం పోలీస్ ఆఫీసర్ ని చంపేసి అతని నాలుకని కట్ చేస్తుంది. హీరో మాత్రం నీటిలో నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. అప్పుడే బిల్లీ అనే బొమ్మ హెన్రీ దగ్గర ఉన్నట్టు హీరోకి గుర్తొస్తుంది. ఆ బొమ్మ నుంచి దెయ్యం వచ్చేలోపే బొమ్మని కాల్చేయాలని వెంటనే హెన్రీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ బొమ్మ ఎక్కడ ఉందని హెన్రీ వాళ్ళ భార్యని అడిగితే ఆ బొమ్మని మీ నాన్న పట్టుకెళ్లాడని ఆమె చెప్తుంది. మా నాన్న వీల్ చైర్ లో ఉన్నాడు, అతను బొమ్మని ఎలా పట్టుకెళ్తాడని హీరో అంటే మీ నాన్న నడిచి వచ్చి బొమ్మని పట్టుకెళ్లాడని చెప్తుంది. వెంటనే హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే ఆ బొమ్మ కనిపిస్తుంది. అలాగే అక్కడే ఉన్న దెయ్యం హీరోపై అటాక్ చేస్తుంటే వెంటనే హీరో ఆ బొమ్మని కాల్చేసి దెయ్యం పోయిందని అనుకుంటాడు. ఆ తర్వాత వీల్ చైర్ లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి చూస్తే ఇప్పుడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే హీరో వాళ్ళ నాన్న కూడా ఒక పప్పెట్ బొమ్మలా ఉంటాడు. పప్పెట్ బొమ్మలాగే ఇతన్ని కూడా తయారు చేశారు. దీనంతటికీ కారణం ఎవరంటే మేరీసా అనే దెయ్యమే హీరో వాళ్ళ స్టెప్ మదర్. అసలు ఆమె హీరోకి స్టెప్ మదర్ కాదు. ఆమె హీరో వాళ్ళ నాన్నని చంపి అతని బాడీని పప్పెట్ బొమ్మలా తయారు చేసింది. మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఆమె హీరో వాళ్ళ నాన్న పక్కనే ఉంటుంది. ఎందుకంటే అతను మాట్లాడుతున్నట్టు కంట్రోల్ చెయ్యాలి కాబట్టి. ఇప్పుడే హీరోకి ఒక విషయం అర్థమవుతుంది. అతను థియేటర్ లో చదివిన డైరీలో మనిషిలా ఉన్న బొమ్మని తయారు చేయడం ఎలాగో ఉంటుంది. అలాగే కొన్ని ఆర్గాన్స్ డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఆ డైరీలో ఉన్న విధంగా మేరీసా తయారు చేసిన బొమ్మే ఈ స్టెప్ మదర్. అలాగే మేరీసా ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్లి హీరో వాళ్ళ నాన్నని ఇన్ని రోజులు కంట్రోల్ చేసేది. ఇది మాత్రమే కాకుండా బిల్లీ అనే బొమ్మని హీరో వాళ్ళ ఇంటికి పంపింది కూడా మేరీసానే. ఎందుకంటే ఇప్పటి వరకు మేరీసా హీరో వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది. కానీ చివరిగా మిగిలింది హీరో మాత్రమే. కాబట్టి ఆ బొమ్మని హీరో వాళ్ళ ఇంటికి పంపించి అతని భార్యను చంపి హీరో ఈ ఊరు వచ్చేలా చేసింది. ఇప్పుడు హీరో కూడా మేరీసా చేతిలో చనిపోతాడు. ఆ తర్వాత చనిపోయిన హీరో ఫ్యామిలీ వాళ్ళందరూ బొమ్మలాగా ఉన్న ఫోటో ఆల్బమ్ చూపిస్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఫిల్మీ కెఫీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.